Hello everyone, welcome back to my channel of Pharmacy. So if you like the video, so please make sure to subscribe and please make sure to comment in the comment section so I would know what topics you need. And the video is completely about the potentiometry. And the question that rises, what is potentiometer from Love Pharmacy? Okay, so now in this video, I will only explain definition of potentiometry and introduction and Nernst equation and types of electrodes, reference electrodes, indicator electrodes and the membrane or ion selective membrane. These only I will discuss in this video because the remaining factors if I discuss then the video will become more lengthy. So I will start. Introduction of potentiometry. So potentiometry consists of a measuring the potential or electromotive force, that is EMF, of the solution using a set of electrodes, that is reference electrode and an indicator electrode. ఓకే, సో పొటెన్షియోమెట్రీ అంటే దానికి మెయిన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెజర్ చేయడానికి. దేనిని? పొటెన్షియల్ అండ్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎ డ్రగ్. ఒక డ్రగ్ యొక్క సొల్యూషన్కి మనం పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యూజింగ్ సమ్ సెట్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అనమాట. సో అవి ఏంటంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటాం, ఇంకొకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అంటాం. ఓకే, అండ్ నౌ సొల్యూషన్ అంటున్నాం. సో జనరల్లీ సొల్యూషన్ అంటే ఏ ఫ్యాక్టర్స్ మీద అంటే ఆ డ్రగ్ యొక్క నేచర్ అండ్ మనం ఆ డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్స్ ఆఫ్ యాన్ డ్రగ్ ఇన్ ద సొల్యూషన్. అంటే ఆ డ్రగ్లో ఉన్న అయాన్స్ అంటే ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమవుతుంది కాన్సన్ట్రేషన్ అంటే సో మనకి లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో అందుకని ఇట్ డిపెండ్స్ అపాన్ ద పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్, రైట్? And device used to calculate the potential is potentiometry, which have both the indicator electrode and reference electrode. So remember, ఎవరైనా అడిగితే పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే పొటెన్షియోమెట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈఎంఎఫ్ కూడా. సో ఎలాగ అన్నప్పుడు వెంటనే చెప్పాలి ఇండికేటర్ ఎలక్ట్రోడ్తో యాజ్ వెల్ యాజ్ విత్ ద రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అండ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో ఫస్ట్ నోయింగ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అనే లేదంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనేది మనకు ఒక రిఫరెన్స్ కింద అంటే ఒక స్టాండర్డ్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే క్లోరైడ్ టెస్ట్కి సల్ఫేట్ టెస్ట్కి ఎలాగైతే టెస్ట్ అండ్ స్టాండర్డ్ అనేది మెన్షన్ చేసుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే. సో మనకి స్టాండర్డ్ అంటే మారదు, దాని యొక్క పర్ఫెక్ట్ వాల్యూ అనేది దానికి ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అంటే మనం ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నామో పొటెన్షియల్ దాన్ని ఇండికేటర్ ఎలక్ట్రోడ్ యూస్ చేసుకుని మెజర్ చేస్తాం. ఓకే, అండ్ ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, గ్లాస్ ఎలక్ట్రోడ్, యాంటీమోనీ ఆక్సైడ్ ఎలక్ట్రోడ్. సో రిమెంబర్ ఎక్కువ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది బోత్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద యాజ్ వెల్ యాజ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ కింద యూజ్ చేస్తాం. బట్ మోస్ట్లీ మనం ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేసేది గ్లాస్ ఎలక్ట్రోడ్. ఓకే, అండ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్లో కూడా 3 ఉన్నాయి. సేమ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, సాచురేటెడ్ క్యాలమిల్ ఎలక్ట్రోడ్, సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్. సో సాచురేటెడ్ క్యాలమిల్ ఎలక్ట్రోడ్ అనేది సేమ్ గ్లాస్ ఎలక్ట్రోడ్ అయితే రిఫరెన్స్ ఇండికేటర్లు ఎలా యూజ్ చేస్తామో రిఫరెన్స్లో సాచురేటెడ్ క్యాలమిల్ ఎలక్ట్రోడ్ అనేది అలా యూజ్ చేస్తాం. బట్ అన్ని చోట్ల ఇవే యూజ్ చేయం. బేస్డ్ అపాన్ ద ప్రిపరేషన్ మనం దాన్ని మార్చుతూ ఉంటాం. లైక్ ఇండికేటర్ అయితే ఎలాగా అనే ఒక ప్రాసెస్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అండ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. సో ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అంటే ఆల్రెడీ చెప్పాం మనం పొటెన్షియల్ మెజర్ చేయాలని. సో విచ్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ ద pH ఆర్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద డ్రగ్ సొల్యూషన్. ఇట్ ఈజ్ రెస్పాన్స్ టు చేంజ్ ఇన్ ఈఎంఎఫ్ ఆర్ pH ఆఫ్ ద సొల్యూషన్. ఇది మెజర్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ దానికి చేంజింగ్ కూడా. ఓకే, అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ మిల్లీ వోల్ట్స్ యూజింగ్ ద పొటెన్షియోమీటర్. సో యూనిట్స్ ఏంటంటే మిల్లీ వోల్ట్స్లో. సో ఎలా అంటే యూజింగ్ పొటెన్షియోమెట్రీ. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఈజ్ ద గ్లాస్ ఎలక్ట్రోడ్. సో మోస్ట్ కామన్గా నేను ఇందాకే చెప్పాను గ్లాస్ ఎలక్ట్రోడ్ అని. ఓకే, ఇప్పుడు రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అంటే ఐడియా వచ్చింది పొటెన్షియల్ మెజర్ చేయడానికి అని. సో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? సేమ్ ఒక స్టాండర్డ్ అనమాట. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ స్టాండర్డ్ పొటెన్షియల్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే చూద్దాం, ఇట్స్ పొటెన్షియల్ డస్ నాట్ చేంజ్ వాట్ ఎవర్ ద సొల్యూషన్ ఇట్ మైట్ బి డిప్డ్. సో ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇది ఏ సొల్యూషన్లో డిప్ చేసినా దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ చేసుకోదు. సో అందుకే దీన్ని స్టాండర్డ్ అన్నాం, అంటే ఒక పర్టికులర్ వాల్యూ. ఓకే, అండ్ ఎలా మెజర్ చేస్తామంటే మనం ఒక దాని యొక్క పొటెన్షియల్ మెజర్ చేస్తున్నాం అన్నప్పుడు మనం రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ని ఇండికేటర్ ఎలక్ట్రోడ్ని రెండింటిని ఆ యొక్క డ్రగ్ యొక్క సొల్యూషన్లో డిప్ చేస్తాం. సో డిప్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రోడ్స్ యొక్క టిప్ ఉంటాయి కదా
ఆ టిప్ నుంచి మనకి దాని యొక్క పొటెన్షియల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అసలు పొటెన్షియోమెట్రీ అంటే. ఓకే, సేమ్ అక్కడ టెస్ట్ స్టాండర్డ్ ఎలా పెట్టుకుంటామో దేనికైనా కూడా ఒకటి హైలీ ప్యూరిఫై, హైలీ క్వాలిటీ అంటే ఎలా చెప్తాం? ఒక స్టాండర్డ్ని ఎప్పుడైనా ఒక టెస్ట్తో కంపేర్ చేస్తేనే కదా మనకి అది ప్యూర్ అని, లేదంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అని, దాని యొక్క యాక్టివిటీ ఏంటని తెలియాలంటే ఒక పర్టికులర్గా ఒక స్టాండర్డ్ అంటూ ఉండాలి. ఎస్, సో అదే ఇక్కడ కూడా. ఓకే, అండ్ సేమ్ మనం ఎప్పుడైతే డిప్ చేస్తామో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ని, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద సొల్యూషన్ విచ్ యూ డిప్డ్, ఇట్ డజంట్ చేంజ్ ఇట్స్ వాల్యూ. రిమెంబర్, దాని పొటెన్షియల్ ఆన్ ఇట్స్ ఓన్గానే ఉంటుంది. ఓకే, ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎలక్ట్రోడ్ ఈజ్ ద సాచురేటెడ్ క్యాలమిల్ ఎలక్ట్రోడ్. సో నెర్నెస్ట్ ఈక్వేషన్, సో ఎలాగా నెర్నెస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని, సో ద పొటెన్షియల్ ఈ అంటే రిమెంబర్ పొటెన్షియల్ అని, ద పొటెన్షియల్ ఈ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ మెజర్డ్ బై డిప్పింగ్ ఇన్ టు ద సొల్యూషన్ ఆఫ్ ద డ్రగ్ at 25 degrees centigrade. రిమెంబర్, అండ్ ఈక్వేషన్ ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్, సో అది ఈ నాట్. ఓకే, ఈ నాట్ ప్లస్ 0.0592 బై ఎన్ ఇంటూ లాగ్ సి. సో ఇక్కడ ఏంటంటే ఈ అనేది స్టాండర్డ్ పొటెన్షియల్, అంటే స్టాండర్డ్ పొటెన్షియల్ అంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని. రిమెంబర్, ఎన్ అంటే ఏంటి, ఈ నాట్ అంటే ఏంటి, స్టాండర్డ్ పొటెన్షియల్ ఆఫ్ ద మెటల్, అంటే ఏదైతే అసలు మారకుండా ఉంటుందో సో ఆ వాల్యూ ఈ నాట్. అండ్ ఎన్ అంటే బ్యాలెన్సీ ఆఫ్ ద అయాన్స్ అనమాట, అంటే అందులో ఏ అయాన్స్ ఉండొచ్చు, వెదర్ ఇట్ మే బి కాల్షియం అయాన్స్, మెగ్నీషియం అయాన్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, అండ్ సి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అయాన్స్. ఓకే, అండ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, I think you got, if they ask you nearest equation, you are able to write no. And next, reference electrode. So already standard అని చెప్తున్నాం. సో ఎగ్జాంపుల్స్ సాచురేటెడ్ క్యాలమిల్ ఎలక్ట్రోడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ చూసే ముందు ఈ యొక్క ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఎలా ఉంటుంది, ఎలా మేడ్ అయి ఉంటుంది, దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి కదా. సో సేమ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఎలాగో ఇండికేటర్ ఎలక్ట్రోడ్ కూడా అలాగే అబ్జర్వ్ చేయాలి. సో అందుకే బేసిక్ అంతా ఈ వీడియోలో ఉంది. సో నెక్స్ట్ ఫర్దర్ నెక్స్ట్ వచ్చే వీడియోలో అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, diagrammatic representation of electrode. The saturated calamine electrode consists of the outer sleeves. Remember, outer sleeves, inner jacket, and inner jacket is covered by the outer sleeve. అంటే ఇన్నర్ జాకెట్కి బయట కవరింగ్ చేసేది ఏంటి, అవుటర్ స్లీవ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్నర్ జాకెట్. సో ఇన్నర్ జాకెట్ అంటున్నాం. సో దాని కంపోజిషన్ ఏంటి, కంపోజిషన్ అని ఎందుకు అంటున్నానంటే సో అందులో ఏమేమి ఉంటాయి అని అనడానికి నేను కంపోజిషన్ అన్నాను. ఓకే, ద ఇన్నర్ ట్యూబ్ హ్యాజ్ ఏ, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్లో చూస్తే ఈజీ అవుతుంది. ఓకే, ద ఇన్నర్ ట్యూబ్ హ్యాజ్ ఏ వైర్. రిమెంబర్ వైర్, ఆ వైర్ ఏంటి, ప్లాటినం వైర్, పీటీ, ఇన్ కాంటాక్ట్ విత్ మెర్క్యూరీ. అంటే మెర్క్యూరీ అంటే గుర్తుపెట్టుకోవాలి, డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోండి, హెచ్, క్యాపిటల్ హెచ్, స్మాల్ జీ. ఓకే, దట్ ప్లాటినం వైర్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మెర్క్యూరీ, ప్లగ్డ్ విత్ ద మిక్చర్ ఆఫ్ మెర్క్యూరీ క్లోరైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్. రిమెంబర్, ఆ ప్లాటినం వైర్ అనేది మెర్క్యూరీతో కాంటాక్ట్ ఉంటుంది, దాన్ని ఎవరికి ప్లగ్ అయి ఉంటుందంటే మిక్చర్ ఆఫ్, దేని మిక్చర్, అందులో రెండు ఉంటాయి, ఒకటి మెర్క్యూరీ క్లోరైడ్ అండ్ ఇంకోటి పొటాషియం క్లోరైడ్. రిమెంబర్, ద స్పేస్ బిట్వీన్ ద ఇన్నర్ అండ్ అవుటర్ కంపోజిషన్. సో ఇప్పుడు దాకా ఇన్నర్ కంపోజిషన్ చూసాం, ఏంటి, ఇన్నర్ జాకెట్ అని. మరి ఇప్పుడు ఇన్నర్ చూసిన తర్వాత అవుటర్ స్లీవ్కి ఇన్నర్ జాకెట్కి మధ్య ఉన్న స్పేస్లో ఏముంటుందో చూడాలి కదా. ఓకే, ద టిప్ ఆఫ్ ద స్లీవ్ is filled with the, remember, tip of the sleeve is filled with the crystals of the potassium chloride. Inner jacket లో అయితే కనుక మెర్క్యూరీ క్లోరైడ్ అండ్ అలాంగ్ విత్ పొటాషియం క్లోరైడ్, కానీ ఇక్కడ అవుటర్ స్లీవ్కి వచ్చేటప్పటికి క్రిస్టల్స్ ఆఫ్ ద పొటాషియం క్లోరైడ్ అండ్ పోరస్ ప్లగ్ ఆఫ్ యాస్బెస్టోస్. సో యాస్బెస్టోస్తో ఒక పోరస్ ప్లగ్ లాంటిది ఉంటుంది. రిమెంబర్, ద ఇన్నర్ జాకెట్ అండ్ ద స్పేస్ బిట్వీన్ ద స్లీవ్ ఈజ్ మెయిన్లీ ఫిల్డ్ విత్ either పొటాషియం క్లోరైడ్, సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్తో అయినా ఫిల్ అయి ఉంటుంది, లేదంటే 1 నార్మల్ పొటాషియం క్లోరైడ్తోనే ఫిల్ ఉంటుంది, లేదంటే 0.1 నార్మల్ పొటాషియం క్లోరైడ్తోనే ఫిల్ ఉంటుంది. రిమెంబర్, అనేది ఈ 3 వాటితో దేంతో ఒక దాంతో డెఫినెట్గా స్పిల్ అయి ఉంటుంది. ఓకే, అండ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే పొటెన్షియల్ డిపెండ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పొటాషియం క్లోరైడ్. అంటే దాని యొక్క పొటెన్షియల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే పొటెన్షియలే క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదంటే, ఎస్ పొటెన్షియలే క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బట్
కాన్సన్ట్రేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పొటాషియం క్లోరైడ్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పొటాషియం క్లోరైడ్తో పాటు ఎంత యూజ్ చేస్తున్నాం అనేది, యాజ్ వెల్ యాజ్ ఏ టెంపరేచర్లో మనం దాన్ని ప్లేస్ చేసాం అనేది కూడా ఇంపార్టెంట్. రిమెంబర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పొటాషియం క్లోరైడ్ అండ్ టెంపరేచర్ అట్ విచ్ ఇట్ ఈస్ ప్లేస్డ్. సో ఇప్పుడు కంపోజిషన్ అంటే స్లీవ్కి జాకెట్కి మధ్యలో ఉన్న స్పేస్ని మనకి క్రిస్టల్ పొటాషియం క్లోరైడ్ కింద మళ్ళీ ఇంకా స్పేస్లో మనకి కంపోజిషన్ అయి ఉంటుందని చెప్పాం కదా. సో లైక్ సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ కానీ క్యాలమిల్, లైక్ సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ కానీ 0.1 నార్మల్ పొటాషియం క్లోరైడ్ లేదంటే 1 నార్మల్ పొటాషియం క్లోరైడ్ కానీ ఏదో ఒక దాంతో కంపోజిషన్ అయి ఉంటుందన్నా కదా. సో అది దాని యొక్క యాక్టివిటీ ఎలా ఉంటుందంటే, క్యాలమిల్ ఎలక్ట్రోడ్ వెన్ ఫిల్డ్ విత్, అంటే క్యాలమిల్ ఎలక్ట్రోడ్ అంటే చూపిస్తాను. అది ఒకవేళ సాచురేటెడ్ కేసీఎల్తో ఉంటే, ఐ మీన్ ఫిల్ అయి ఉంటే పొటెన్షియల్ ఇన్ మిల్లీ వోల్ట్స్ ఎలా చూపిస్తుందంటే 20 డిగ్రీస్కి వచ్చేసి 250 చూపిస్తుంది, 25 డిగ్రీస్కి వచ్చేసి 246 చూపిస్తుంది. రిమెంబర్, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెంపరేచర్ పెరిగే కొద్దీ మనకి పొటెన్షియల్ ఏమవుతుందంటే తగ్గుతుంది. సి మనకి 20 డిగ్రీస్ దగ్గర వచ్చేసి 250 ఉంది, బట్ 25 డిగ్రీస్కి వచ్చేటప్పటికి 246 వచ్చింది. నెక్స్ట్ 1 నార్మల్ 286 ఉంది. ఏమైంది అక్కడ? నార్మాలిటీ అంటే కాన్సన్ట్రేషన్ అబ్జర్వ్ చేస్తే 1 నార్మాల్కి అయితే కనుక మీకు ఎలా ఉందంటే 20 డిగ్రీస్కి 286 ఉంది, అదే 25 డిగ్రీస్కి అయితే కనుక 285 ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది పెరుగుతూ ఉంటుంది, రైట్. అండ్ 0.1 నార్మల్ వచ్చేటప్పటికి ఇంకా 338కి 330 మిల్లీ వోల్ట్స్ అనేది తగ్గింది. బట్ కాన్సన్ట్రేషన్ మారుతుంటే లైక్ 1 నార్మల్కి 0.1 నార్మల్కి కనుక వస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ అయింది, చూసారా. సో అది డిఫరెన్స్, అందుకే ఈ టేబులర్ ఫామ్. ఓకే, ఇట్ ఈస్. అండ్ దాని యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. లైక్ సో ఇందాక ఇచ్చిన టేబుల్లో ఏం లేదు, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1 నార్మల్కి 20 డిగ్రీస్కి ఎంత, 25కి ఎంత, అండ్ సేమ్ 0.1 నార్మల్కి 20 డిగ్రీస్కి ఎంత అండ్ 25 డిగ్రీస్కి ఎంత, అది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇట్ ఈజ్ ఈజీ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనమాట. స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ సాచురేటెడ్ క్యాలమిల్ ఎలక్ట్రోడ్కి. రిమెంబర్, సో ఇది అసలు ఒక సాచురేటెడ్ క్యాలమిల్ ఎలక్ట్రోడ్ యొక్క డయాగ్రామ్ అనమాట. సో ఫస్ట్ నేనేం చెప్పాను, ఇన్నర్ జాకెట్ ఉంటుంది, అవుటర్ స్లీవ్ ఉంటుంది అన్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ప్లాటినం వైర్ అన్నాం, కనిపిస్తుందా బ్లాక్ది. సో ప్లాటినం వైర్ అనేది ఎవరితో కాంటాక్ట్లో ఉంది? సో పేస్ట్ ఆఫ్ అంటే కంపోజిషన్ ఆఫ్ మెర్క్యూరీ క్లోరైడ్ అండ్ సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్తో కాంటాక్ట్లో ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ స్మాల్ హోల్ ఆర్ యాస్బెస్టోస్ ఫైబర్ అనేది ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చెప్పాను, ఆ యొక్క ఇన్నర్ జాకెట్కి స్లీవ్కి మధ్యలో ఉన్న స్పేస్కి క్రిస్టల్స్ ఆఫ్ సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ కానీ 0.1 కానీ 1 కానీ పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తారా? సో అక్కడ అలా కంపోజిషన్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది మొత్తం డయాగ్రామ్, ఏం లేదు, ప్లాటినం వైర్ అండ్ మెర్క్యూరీ క్లోరైడ్ అండ్ సాచురేటెడ్ కేసీఎల్, అండ్ ఇక్కడ మనకి క్రిస్టల్స్ ఆఫ్ సాచురేటెడ్ కేసీఎల్ కానీ 0.1 కేసీఎల్ కానీ నార్మల్ కేసీఎల్ కానీ 1 కేసీఎల్ కానీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద సాచురేటెడ్ క్యాలమిల్. అండ్ ఒరిజినల్ డయాగ్రామ్స్ చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది సాచురేటెడ్ క్యాలమిల్ ఎలక్ట్రోడ్ అనమాట. దాని యొక్క లెంత్ 14.5 సెంటీమీటర్స్ అండ్ ఆ కింద టిప్ క్యాప్ అన్నారు చూసారా, అదే టిప్ని, ఆ టిప్ మాత్రమే మనం తీసుకున్న సొల్యూషన్లోకి డిప్ చేస్తాం. ఓకే, అండ్ అక్కడ చూడండి మెర్క్యూరీ వైర్ అండ్ నెక్స్ట్ అక్కడ కంపోజిషన్ చూస్తే సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ అని ఉంది. ఓకే, అవుటర్ స్లీవ్లో, అండ్ ఇక్కడ మెర్క్యూరీ ఉంది అండ్ మెర్క్యూరీ క్లోరైడ్ కంపోజిషన్ ఉంది. సో ఓకే, అండ్ ఇది అంటే ఎవరికి అర్థమయ్యేలా ఎవరికి ఏ డయాగ్రామ్ ఈజీ అయితే అలా కన్వీనియంట్గా ఉంటుందని ఇన్ని డయాగ్రామ్స్ అనమాట. అదర్ దాన్ దట్ అన్నిటిలో ఒకేలాగా ఉంటుంది. ఓకే, ఇండికేటర్ ఎలక్ట్రోడ్ చూద్దాం. సో ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అంటే ఇండికేట్ చేస్తుంది pH ఏంటని. సో ఎగ్జాంపుల్ గ్లాస్ ఎలక్ట్రోడ్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అండ్ ఇట్ ఈస్ సెలెక్టివ్ అండ్ రెస్పాన్స్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. సో రిమెంబర్, యాక్చువల్లీ pH అంటే ఏంటి? నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ ద hydrogen ions. So remember, hydrogen ions, it is selective and responds to change in concentration of hydrogen ions. So change in concentration of hydrogen ions అనగానే గుర్తుపెట్టుకోవాలి pH అని. ఓకే, the glass electrode consists of a glass tube
విత్ ఇన్ ఎ థిన్ సెన్సిటివ్ గ్లాస్ బల్బ్ అట్ ఇట్స్ టిప్. ఆ గ్లాస్ ఎలక్ట్రోడ్కి ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది. సో ఆ ట్యూబ్కి ఎలా ఉంటుంది, ఒక థిన్ పీహెచ్ సెన్సిటివ్ గ్లాస్ బల్బ్ అనేది ఉంటుంది ఎక్కడ, టిప్లో. పీహెచ్ సెన్సిటివ్ అని ఎందుకు అంటున్నామంటే అది ఎప్పుడైతే డిప్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి పీహెచ్ అనేది సెన్సిటైజ్ చేస్తుంది. సో అందుకే దాన్ని పీహెచ్ సెన్సిటివ్ అని అన్నాం. ఓకే, అది కూడా టిప్లో. అండ్ ఇట్ హ్యాస్ ఏ సిల్వర్ క్లోరైడ్ వైర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ట్యూబ్. ఆ ట్యూబ్కి అంటే ఇందాక ప్లాటినం వైర్కి ఎలా అయితే ఉందో, ఐ మీన్ సాచురేటెడ్ క్యాలమిల్కి ఎలా అయితే ఒక ప్లాటినం వైర్ కనిపించిందో, సో ఇక్కడ కూడా సిల్వర్ క్లోరైడ్ అని ఒక వైర్ ఉంటుంది. ఓకే, అట్ ద సెంటర్ ఆఫ్ ద ట్యూబ్. అండ్ లోవర్ టిప్ ఆఫ్ ద వైర్ immerse into the 0.1 normal HCl acid filled in the glass tube. అదే గ్లాస్ ట్యూబ్లో ఇందాకైతే మనకేముంది, మెర్క్యూరీ క్లోరైడ్ కానీ అండ్ పొటాషియం క్లోరైడ్ కానీ ఉంది. ఇప్పుడు ఆ సిల్వర్ క్లోరైడ్ వైర్ అనేది దాని యొక్క నెక్స్ట్ ఎండ్ అనేది 0.1 నార్మల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్కి టచ్ అయ్యి ఉంటుంది. ఓకే, అండ్ the whole indicator electrode is dipped into the solution to find the potential of the solution. ఇది మొత్తాన్ని డిప్ చేస్తే మనకి పొటెన్షియల్ ఆఫ్ ద సొల్యూషన్ తెలుసు. సి ఇందులో ఇది జనరల్గా ఇండికేటర్ ఎలక్ట్రోడ్, గ్లాస్ ఎలక్ట్రోడ్ కాబట్టి అక్కడ మనకు ఉండేది ఏంటి, ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటి, హైడ్రోక్లోరైడ్ అని 0.1 నార్మల్ యూస్ చేస్తాం. కింది బల్బ్ కింద ఉంది కదా, అదే పీహెచ్ సెన్సిటివ్, అది థిన్ గ్లాస్ ట్యూబ్ అనమాట. అండ్ అక్కడ సిల్వర్ క్లోరైడ్ వైర్ అనేది అబ్జర్వ్ చేస్తే హెచ్సిఎల్లో డిప్ చేసి ఉంది. సో అందుకే ద నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద సిల్వర్ క్లోరైడ్ ఈజ్ డిప్డ్ ఇన్ టు ద హెచ్సిఎల్ అని అన్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి ఒక ఈక్వేషన్ ఉంది. సో జనరల్గా ఏం చెప్పాము, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవుటర్ పీహెచ్ ఎలా ఉందో ఇన్నర్ పీహెచ్ అలా ఉంటుంది. అంటే గ్లాస్ రాడ్ బయట ఉండేది, అంటే ఆ గ్లాస్ ట్యూబ్ బయట ఉండేది ఏంటి, అవుటర్ పీహెచ్. అండ్ లోపల కూడా పీహెచ్ ఉంటుంది. ఎందుకు, మనం ఆల్రెడీ చెప్పాం, దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద హైడ్రోజన్ అయోన్ అని. సో హైడ్రోజన్ అయోన్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అంటే ఏంటి, పీహెచ్. సో ఇన్నర్ పీహెచ్ మైనస్ అవుటర్ పీహెచ్. So remember, E is equal to K plus 0.0592 into pH1 minus pH2 at 25 degrees. And K is equal to constant for the electrode. And pH is equal to pH of the solution inside the bulb. Already చెప్పాను inside the bulb అని. ఎందుకంటే అక్కడ 0.1 నార్మల్ HCl అనేది తీసుకున్నాం. HCl నథింగ్ బట్ H plus Cl minus. అండ్ pH, the pH of the test solution. అంటే మనం ఏదైతే మన దగ్గర ఉన్న ఎలక్ట్రోడ్ని ఇండికేటర్లోకి అంటే ఒక సొల్యూషన్లోకి డిప్ చేస్తున్నామో, సో దాన్ని టెస్ట్ సొల్యూషన్ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ తీసుకుంది 0.0592 ఇంటూ pH1 మైనస్ ఆఫ్ 0.0592 ఇంటూ pH2. సో జనరల్గా pH1 అనేది అంటే 0.0592 అనేది కాన్స్టెంట్ అనమాట. సో కాన్స్టెంట్ కాబట్టి దాని ప్లేస్లో ఏం చేస్తాం, 0 పెట్టేసాం. సో 0ని తీసేస్తే నెక్స్ట్ ఏముంది మనకి, K మైనస్ 0.0592 ఇంటూ pH2. సో మనకి అప్పుడు ఏమవుతుంది, అవుటర్ pH అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇన్నర్ pH ఎప్పుడు కాన్స్టెంట్గానే మెయింటైన్ చేస్తాం, రైట్, అందుకని. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ వర్క్ క్విక్లీ, ఇట్ హ్యావింగ్ రెసిస్టెన్స్ టు ద కెమికల్ రియాక్షన్ సచ్ యాజ్ ఇది చాలా క్విక్గా వర్క్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. And it having the resistance to the chemical reactions such as oxidizing and reducing agents, dissolved salts, colloids and dissolved gases. And ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు కదా గ్లాస్ ఎలక్ట్రోడ్ ఎలా అబ్జర్వ్ చేస్తారో. సో ఇన్స్టెడ్ ఆఫ్ గ్లాస్ ఎలక్ట్రోడ్ మనం membrane or ion selective electrode అని తీసుకుంటున్నాం. రిమెంబర్, membrane or ion selective electrode. Okay, there is a spelling mistake, sorry for that. And the glass electrode can be modified suitably to select ion or membrane electrode. అంటే ఏదైతే గ్లాస్ ఎలక్ట్రోడ్ ఉందో దాన్ని మోడిఫై చేసాం. ఎలా మోడిఫై చేసాం, ఒక సెలెక్టివ్ అయాన్ కింద లేదంటే ఒక మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ కింద. రిమెంబర్, సెలెక్టివ్ అయాన్ అన్నాను, మెంబ్రెయిన్ అన్నాను, ఎందుకు అన్నాను అనేది డయాగ్రామ్లో తెలుస్తుంది. And the only difference is the change in the composition by adding the specific ions or the synthetic substances or polymers. Thereby electrode are used to measure the cations and anions. ఇందాక గ్లాస్ ఎలక్ట్రోడ్ కంపోజిషన్ చూస్తే కనుక, సో అక్కడ మనకి ఏముంది, సిల్వర్ క్లోరైడ్ వైర్ అనేది హెచ్సిఎల్తో కాంటాక్ట్ అయ్యింది, రైట్. సో అలాగే మనం ఇక్కడ జస్ట్ కంపోజిషన్ని మాత్రమే మార్చుతున్నాం. సో ఏం చేసి అందులో ఏదో సింథటిక్ సబ్స్టాన్స్ కానీ స్పెసిఫిక్ అయాన్స్ కానీ పాలిమర్స్ని కానీ యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే జనరలీ మనం ఏ సొల్యూషన్ తీసుకున్నా అందులో డెఫినెట్గా అయాన్స్ ఉంటాయి. ఎస్, సో అయాన్స్ ఏంటి మెజర్ చేయాలి కాబట్టి మనం ఇది చేస్తాం. సో ఏమేమి ఉంటాయి, క్యాటయాన్స్ పాజిటివ్ అండ్ యానియాన్స్ నెగిటివ్. అండ్ క్యాటయాన్ సెలెక్టివ్ గ్లాస్ ఎలక్ట్రోడ్, ఇందులో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఏంటి,
cation selective glass rod అంటే cations ఐడెంటిఫై చేయాలి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద cations సచ్ as H ప్లస్ లిథియం అండ్ సిల్వర్. రిమెంబర్, మనం క్యాటియోన్స్ని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు క్యాటియోన్ సెలెక్టివ్ గ్లాస్ ఎలక్ట్రోడ్ తీస్తాం, ఎందుకంటే అవి వాటి దగ్గరికి వస్తాయి కాబట్టి. అండ్ డైవాలెంట్ క్యాటియోన్ యాక్టివిటీ, డైవాలెంట్ activity electrode can be used to measure the total hardness. Remember, which device is used to identify the hardness of the water అన్నప్పుడు divalent cation activity electrode which is present in the ion membrane or selective ion. Okay, సో ఎందుకు హార్డ్నెస్ అంటే డ్యూ టు కాల్షియం, మెగ్నీషియం ఆర్ అదర్ డైవాలెంట్ ఎలక్ట్రోడ్స్, ఇవన్నీ ఉండడం వల్ల మనకి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సి మెంబ్రెయిన్ అన్నాం, ఇందాక మీరు గ్లాస్ ఎలక్ట్రోడ్ని అబ్జర్వ్ చేస్తే దానికి మనకి రౌండ్గా ఒక థిన్ గ్లాస్ మెంబ్రెయిన్ అనేది, ఒక థిన్ గ్లాస్ ట్యూబ్ అనేది ఉంది, అది గ్లాస్ ఎలక్ట్రోడ్. బట్ ఇక్కడ ఏమంటున్నాం, నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ మెంబ్రెయిన్ ఆర్ సెలెక్టివ్ అయాన్ మెంబ్రెయిన్. ఓకే, ఎందుకంటున్నామంటే సో మెంబ్రెయిన్ ఉంది, అబ్జర్వ్ చేస్తారా ఈ ఎలక్ట్రోడ్ కింద మెంబ్రెయిన్ అనేది ఉంది, సో సెన్సిటైజ్ చేస్తుంది అనమాట, లైక్ ఏ అయాన్స్ అని ఉన్నాయి అని. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ సిలిండర్ అండ్ మీటర్ మనం కనెక్ట్ చేయడానికి. ఇంటర్నల్ సొల్యూషన్ ఆఫ్ ఎన్లైట్, ఎందుకు ఇంటర్నల్ సొల్యూషన్ ఆఫ్ ఎన్లైట్ అంటున్నామంటే రిమెంబర్ అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, బై ఓన్లీ ద మోడిఫికేషన్ ఆఫ్ ద గ్లాస్ ఎలక్ట్రోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద సెలెక్టివ్ ఆర్ మెంబ్రెయిన్. ఎలాగా, బై యాడింగ్ ద polymers or synthetic or semi-synthetic substances into this. ఓకే, అందుకే ఇంటర్నల్ సొల్యూషన్ ఆఫ్ అనలైట్ అని అన్నాం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏజీ, సేమ్ ఒకటే వైర్, సో ఏజీ అండ్ సిల్వర్ క్లోరైడ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది గ్లాస్ ఎలక్ట్రోడ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, జస్ట్ మేక్ షూర్ టు కమెంట్. Please, I'll make another video, and please subscribe to the channel. And if you want any topic regarding this titration, so make sure to free to comment. Thank you.